వైఖరి కాలేజ్ గుర్తింపుడు వెంటనే చేయాలి. బిడ్స్ కాలేజ్ గుర్తింపుడు వెంటనే న్యాయం చేయాలి. ప్రమాదానికి గురైన విద్యార్థికి వెంటనే ఒకసారి సమస్య గురించి ఒక్కసారి బ్రీఫ్ చేయండి. గురువు సంబంధించినటువంటి వెన్నెల అనే విద్యార్థిని ఇక్కడ ఒక కంపెనీలో పంపించడం జరిగింది 6 నెలలు ట్రైనింగ్ కోసం. అక్కడ మే 12వ తేదీన ప్రమాదవశాత్తు వెన్నెలకు రైట్ హ్యాండ్ ఉన్నటువంటి 3 వేళ్ళు కట్ అవ్వడం జరిగింది. మిషన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామన్న పేరుతో మభ్య పెడుతూ దాదాపు ఈ రోజు వరకు కాలేజ్ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. గత 10 రోజుల క్రితం ఈ విషయం మా దృష్టికి వచ్చడం జరిగింది. మాతో ఒక 4 రోజులు మాకు టైం ఇవ్వండి, మా ప్రిన్సిపల్ గారు లేరు, వచ్చిన తర్వాత మేము మా కాలేజీతో పాటు కంపెనీ వాళ్ళని కలిసి మేము ఆ బాధ్యత తీసుకుంటామని వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. అది విని ఒక 4 రోజుల టైం అని మేము వచ్చేయడం జరిగింది. చేస్తున్నారని పేరెంట్స్ని ఇంకా మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కాకుండా మళ్ళీ స్టాఫ్ వస్తున్నారు, మాట్లాడదాం. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇప్పటికీ 3 నెలలు అయితే ఉంది అమ్మాయి సఫర్ అవుతూ. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యం వచ్చి వెన్నెలకు జరిగినటువంటి కాబట్టి ఇప్పుడు కూడా మా సహోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నా, మనం అరిచి గోల చేసి ఇంకోటి హడావిడిగా ఇప్పుడు మాత్రం ఒక 30 మందికి చేపించారు అన్నది కూడా పాప చెప్పారు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడు. మీ పేరెంట్స్ అడిగారమ్మా వీళ్ళని, మరి యజమాని నియమించుకోలేక కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి ఒకటి కనిపిస్తుంది. అలాగే పోరాడదాం విద్యార్థి వెంటలకు న్యాయం జరిగేంత వరకు, విద్యార్థి న్యాయం జరిగేంత వరకు.